రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటు కోసం చివరి వరకు వేచి చూసినటువంటి ప్రదీప్ గౌడ్ అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ప్రదీప్ గౌడ్ తెలిపారు. రేపు దేవరకద్రలోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. ప్రదీప్ కుమార్ గౌడ్ వెంట మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లు ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయాన్నే మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి నారాయణపేట్ జెడ్పీ చైర్మన్ వనజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా రోజు రోజుకు సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు తాజాగా కాంగ్రెస్ పార్టీ సీటు కోసం చివరి వరకు వెయిట్ చేసి కాటా ప్రదీప్ కుమార్ గౌడ్, ఆయన చివరి వరకు బీసీ నేత అయినా చివరి వరకు తనకే టికెట్ వస్తుందని ఆశించి రాజీనామాకైతే సిద్ధమయ్యారు. ఈయనతో పాటు దాదాపుగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ మెంబర్లు, తర్వాత జిల్లాకు సంబంధించిన దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 100 నుండి 200 మంది దాకా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ రాజీనామా లెటర్ అయితే అధిష్టానాన్ని పంపించే యోచనలో అయితే ఉన్నారు. అయితే రేపు దేవరకద్ర, మక్తల్, తర్వాత గద్వాల్లో ప్రజా ఆశీర్వాద సభలు, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు అయితే ఉండబోతున్నాయి. అయితే ఈయన దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో రేపు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే కూడా ఇటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందంటూ కూడా ఆయన వాపోతున్నారు. అయితే ఇటు మనం జడ్చెల్ల నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఎర్రశేఖర్ కూడా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేత నాగన్ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రిన దాదాపుగా ఈయన కూడా చివరి వరకు టికెట్ కోసం వేచి చూసి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సమక్షంలో అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ నుండి కూడా దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ కు వెళ్ళడం, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ వెళ్ళడం, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా కూడా ఈయన కాటా ప్రదీప్ కుమార్ చివరి వరకు బీసీలకు టికెట్ కేటాయిస్తారు. 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీనే నమ్ముకొని ఉన్న పార్టీ తనను చివరి వరకు కూడా చూసి, పార్టీ తనకు న్యాయం చేస్తుందంటూ కూడా చివరి వరకు కూడా చూసి టికెట్ రాని నేపథ్యంలో సాగర్, మీరు చెప్తున్నట్లయితే ఆయన చెప్తున్నట్టు బీసీలకు టికెట్ కు సంబంధించి కావచ్చు, టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో బీఆర్ఎస్కి వెళ్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఈయనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారా, లేకుంటే ఏమి హామీతోటి వెళ్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుండి అంటే ఆయన పంతం ఏంటంటే ఇక్కడ జి మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల బీసీలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి పంతంపై ఇక్కడ ఆల్రెడీ దేవరకద్రకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డిని బీఫామ్ అందజేశారు. ఆయన దాదాపుగా కూడా నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా ఓడగొట్టాలనే ధీమాతో ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి కూడా తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో వెళ్తున్నానని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒకవేళ అధికారంలోకి వస్తే తనకు ఏదైనా నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్, పదవులు రాకపోతే అభివృద్ధి కనబడదు, పదవులు వస్తే అభివృద్ధి కనబడుతుందా? అంటే ఎట్లా కనబడుతుంది? అసలు ఇక్కడ విచిత్రంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా బీసీ కాదు. రైట్ సురేష్, మొత్తానికైతే కూడా దాదాపుగా తాను ఎన్నో ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటులాగా ఉన్నాను నేను. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాకు చివరి వరకు కూడా వెయిట్ చేసిన అన్యాయం చేసింది.
తనను అవమానించింది అంటూ కూడా చివరి వరకు తనకే టికెట్ అంటూ చివరికి అవమానించిందంటూ తనను అవమానించిందంటూ తాను కాంగ్రెస్ పార్టీని వీడి ఈ బీఆర్ఎస్ పార్టీకి పోయే అవకాశం అయితే మొత్తానికి కనిపిస్తుంది. తాను బీసీ నేతగా అటు బీఆర్ఎస్ పార్టీని బలపరిచి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అతన్ని గెలిపించి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇలాగే కొనసాగితే తనకు అంటే వేరే పార్టీలో మంచి అభివృద్ధి జరగడంతో పాటు తనకు కూడా ఏదైనా పదవులు ఇస్తారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూస్తే తాను వెళ్తున్నా అన్నట్టు కూడా చెప్తున్నారు. రేపు ఉదయం అయితే మిగతా సమాచారం అయితే తెలుస్తుంది. ఉదయం పార్టీని వీడి అతను రాజీనామా లేఖనైతే అధిష్టానానికి పంపిస్తారు. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తా అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ అంటే ఇటు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. రేపు ఉదయం 8 గంటలకు అతను రాజీనామా చేసే అవకాశం అయితే మొత్తానికి కనిపిస్తుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్.